శ్రీమాత్రే నమః అండి. నా ఛానల్కి స్వాగతం. సీతాలక్ష్మి ధవళ. నేను త్రినాథస్వామి చాలామందికి చేస్తూ ఉంటారు త్రినాథస్వామి పూజ. ఎప్పుడైనా ఏ మాసంలో అయినా చక్కగా కార్తీక మాసం, మాఘమాసం, మార్గశిర మాసం ఎప్పుడైనా చక్కగా ఈ త్రినాథస్వామి పూజ మేళాలు అంటారు. అంటే స్వామికి సూక్ష్మంలో మోక్షం, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన ఈ త్రినాథస్వామి పూజ ఇది ఏంటంటే దీనికి ఉపవాసాలు గట్టా కొంతమంది ఉపవాసం ఉంటారు. కానీ ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం ప్రదోషకాలు 6 నుంచి 8 గంటల మధ్యలో ఈ పూజ మనము చక్కగా బంధుమిత్రుల్ని పిలుచుకుని త్రినాథస్వామి తాలూకా చిత్రపటం ఉంటుంది, అది తెచ్చుకుని ఒక మర్రి చెట్టు కొమ్మ తెచ్చుకుని తమలపాకులు, చెక్కలు, అరటిపళ్ళు, మనకి ఏదైతే మనం నివేదన పెట్టుకుంటామో స్వామివారికి తయారు చేసిన శుచిగా ఆ పదార్థాలు నివేదించవచ్చు. ధూపం చక్కగా 3 తాంబూలములు, 3 దీపములు, 3 చక్కగా ధూపాలు అన్నీ చక్కగా సిద్ధపరచుకొని స్వామికి భక్తి శ్రద్ధలతో ఈ త్రినాథస్వామి పూజ చేసుకోవాలి. కొంతమంది కలిసిలు 3 పెడతారు, అది ఎవరి ఆచారం బట్టి వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు. అలాగే మనం కొంతమంది ఏంటంటే 3 మేళాలు బాకీ ఉండిపోయాము, ఆ 3 మేళాలు ఒకే రోజు చేసేసుకుంటుంటారు. అలాగైనా చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ కొంతమంది అడుగుతారు 3 సార్లు కథ చదవాలా ఏంటా అని. ఏమీ అక్కర్లేదండి. ఒకసారే కథ చదువుకుని చక్కగా ఆఖరికి అక్షతలు నీళ్లు మీరు నా స్వామి ఈ 3 మేళాలు నీకు బాకీ ఉండిపోయాము, ఈ మూడు మేళాలు ఈరోజు చేసాము, ఇది మీకు సమర్పిస్తున్నామని స్వామివారికి అక్షతల నీళ్లు దారపోసవచ్చు. అది అలాగా ఈ విధంగా నేను ఇది ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. త్రినాథ అష్టోత్తరము కథ ఈ చెప్తున్నాను. ఏంటంటే దీనికి మెయిన్ కథ ప్రాధాన్యత అన్నమాట. త్రినాథస్వామి తాలూకా కథ. ఈ పూజ ఆకంటే మనకి షాపుల్లో దొరుకుతాయి, అవి తెచ్చుకుని ధూపం వేసి స్వామివారి తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనము పొందుదాం. వినాయకుడి పూజ ఏ పూజ చేసినా ముందు వినాయకుడి పూజ చేయాలి కాబట్టి వినాయకుడి పూజ చేసి అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వినాయకుడి పూజ చేసేసాక సంకల్పం చెప్పుకుని చక్కగా మనము 2 దీపాలు వెలిగించి మీరు బొట్టు పెట్టుకుని దీపాలకు బొట్టు పెట్టి చక్కగా 2 కలశలు పెట్టుకుని ఆచమనం చేద్దాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అజమ్యా కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ దోక్ష నరసింహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరియే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతో భూతపిశాచః ఏతే భూమి భారకాయతే క్షామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూ 2 అక్షతలు వాసన చూసేసి మీ ఎడం పక్కన వేసేయండి. ఓం భూ అప్పుడు ప్రాణాయామం చేయండి. ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం మమ అనుకోండి. మమ ఉపాత్త ఋతక్షేద్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది 6 సంవత్సరాణం మధ్యే శ్రీ క్రోధినామ సంవత్సరే అంటే మనం ఏ సంవత్సరము అయనము ఋతువు మాస పక్షము తిదివార నక్షత్రాలు మీరు పూజ చేసే ఆయా కాలానికి అనుగుణంగా చక్కగా చెప్పుకోండి. శుభనక్షత్రే శుభయోగ శుభకర్ణయ వంగుణ విశేషణ విశిష్టాయాం ఆదౌ శుభతితో శ్రీమాన్ గోత్రస్య. మీరు పురుషులు చేసే మాట ఉంటే మీ గోత్రము, మీ పేరు, మీ భార్య పేరు, పిల్లల పేరు చెప్పుకోండి. అదే స్త్రీలు చేసే మాట ఉంటే ముందు మీ గోత్రము, మీ శ్రీవారి గోత్రము, తర్వాత మీ 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 పేరు, మీ వారి పేరు, మీ పేరు, మీ పిల్లల పేరు చక్కగా చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య
పుత్రపౌత్రైస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం నవానాం గ్రహాణం అత్యంత అనుకూలతా ఫల సిద్ధ్యర్థం శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథ స్వామి పూజాం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి జన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఆచమన పాత్ర కాకుండా మరో కలసిలో నీళ్లు పెట్టుకున్నాం కదా, అందులో నీళ్లు కుడి చేత్తో కలసకి చుట్టూరు గంధం రాసి బొట్లు పెట్టి 2 అక్షతలు 1 పుష్పం వేసి కుడి చేయి పెట్టి దాని మీద ఎడమ చేయి పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణక్షుత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హధర్వణ అంగై సకలసా సర్వే కలసాము సమాసిత గంగే చిమినే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆ కలసలో నీళ్లు ఆ పుష్పంతో ముందు దేవుడి మీద, తర్వాత మీ మీద, పూజా ద్రవ్యాల మీద చక్కగా వేయండి. కలశోదకేన దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణి స్థలాని సంప్రోక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇప్పుడు మరొక పుష్పం పట్టుకుని ఆ స్వామివారి పాదాల మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మన చిత్రపటం పెట్టుకున్నాం కదా త్రినాథ స్వామిది, ఆ 2 అక్షతలు పుష్పం స్వామివారి మీద ఉంచండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం వందే శంభో ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథస్వామి దేవతాభ్య నమః. ఆవాయామి స్థాపయామి పూజయామి ఆవాహయామి. ఆ పుష్పాలు త్రినాథస్వామి పాదాల మీద వేసింది. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ త్రినాథస్వామి దేవతాభ్యమ ఆవాహనం సమర్పయామి. అలా పుష్పాలు వేసేయండి. శ్రీ త్రినాథస్వామి దేవతాభ్యమ పాదయోపాద్యం సమర్పయామి. కొంచెం నీళ్లు ఆ కలసిలో నీళ్ళు అలాగా జల్లుతూ ఉండండి. ఓం త్రినాథస్వామి దేవతాభ్యమ పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. సుధోదక స్నానం సమర్పయామి. శ్రీ త్రినాథస్వామి దేవతాభ్యమ వస్త్రయుగ్మం సమర్పయామి. ఈ త్రినాథస్వామి దేవ ఏంటంటే 3 వస్త్రాలు 3 యజ్ఞోపవీతాలు చేయాలి కదా, వస్త్రాలు ముగ్గురికి 3 సమర్పించండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రినాథస్వామి దేవతాభ్యమ వస్త్రయుగ్మం సమర్పయామి. అలాగే 3 యజ్ఞోపవీతాలు మీకు అందరికీ తెలుసు. రౌండ్గా చేసేవి పసుపుతో దూదితో చేసేవి వస్త్రాలు, అలాగే మధ్య మధ్యలో తెల్లగా చుట్టూరు దండలా చేసేవి యజ్ఞోపవీతాలు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజావతే సహజం పురస్తాదు ఆయుష్మగృయం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథస్వామి దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం వేసండి. ఇప్పుడు గంధం తీసి ఉంచుకుంటే గంధం పుష్పాలతో ముగ్గురికి 3 సమర్పించండి. గంధద్వారాంతరాధరషాం నిత్య పుష్టాంకరేషిణి ఈశ్వరీం సర్వభూతానాం తామియోపఫ్రయశ్రియం. శ్రీ త్రినాథస్వామి దేవతాభ్య నమః. శ్రీగంధం సమర్పయామి. 2 అక్షతలు వేసేయండి. శ్రీ త్రినాథస్వామి దేవతాభ్య నమః. గంధశోభరాలంకారాద అక్షతం సమర్పయామి. అదే పుష్పాలు పూజ చేయండి. ఓం కేశవాయ నమః. ఓం పాదవ పూజయామి. గోవిందాయ నమః. గుల్వ పూజయామి. ఇంద్రాపతే నమః. జంగే పూజయామి. అనగాయ నమః. జానరీ పూజయామి. విష్ణు సపసేమ కఠిం పూజయామి. కుష్టిస్థాకలభువనాయ ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. శంఖజగదాశాంగపాణి నమః. బాహుం పూజయామి. ఓం పూర్ణేంద్రునివ భక్తాయ నమః. భక్తం పూజయామి. కుందపటుల దంతాయ నమః. దంతాం పూజయామి. నాసాగ్రముక్తిక నమః. నాసికాం పూజయామి. సూర్యచంద్రాగ్ధరణి నమః. నేత్రం పూజయామి. ఓం సహస్రశిరసే నమః. శిరః పూజయామి. శ్రీ త్రినాథస్వామి దేవతాభ్యం సర్వాణ్యంగాన్ని పూజయామి. ఇప్పుడు పుష్పాలు త్రినాథ అష్టోత్తరం చదువుతాను. చక్కగా పుష్పాలు అంటే పుష్పాలు, లేకపోతే అక్షతలతో భక్తిపూర్వకంగా పూజ చేయండి. ఓం భూతాత్మనే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పురుషాయ నమః. ఓం పరమాత్మనే నమః. ఓం బలాయ నమః.
ఓం భూతకృతే నమః. ఓం శర్వాయ నమః. ఓం ముకుందాయ నమః. ఓం అమేయాత్మనే నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం కృతయే నమః. ఓం పాపనాశాయ నమః. ఓం తేజసే నమః. ఓం గణపతయే నమః. ఓం యోగాయ నమః. ఓం దీర్ఘాయ నమః. ఓం సుతీర్థాయ నమః. ఓం అవిఘ్నాయ నమః. ఓం ప్రాణదాయ నమః. ఓం మధునే నమః. ఓం పునర్వసవే నమః. ఓం మాధవాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సిద్ధయే నమః. ఓం శ్రీబలాయ నమః. ఓం నవనాయకాయ నమః. ఓం హంసాయ నమః. ఓం బలినే నమః. ఓం బలాయ నమః. ఓం ఆనందదాయ నమః. ఓం గురవే నమః. ఓం ఆగమాయ నమః. ఓం అనలాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం సుఫలాయ నమః. ఓం జ్ఞానదాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం శశిబిందవే నమః. ఓం పవనాయ నమః. ఓం ఖగాయ నమః. ఓం సర్వవ్యాపినే నమః. ఓం రామాయ నమః. ఓం నిధయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం ధన్వినే నమః. ఓం అనాదినిధనాయ నమః. ఓం పవిత్రాయ నమః. ఓం అణిమ్నే నమః. ఓం పవిత్రాయ నమః. ఓం విక్రమాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం మహేశాయ నమః. ఓం దేవాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం మృదవే నమః. ఓం అక్షయాయ నమః. ఓం తారాయ నమః. ఓం హంసాయ నమః. ఓం వీరాయ నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం సులభాయ నమః. ఓం తారకాయ నమః. ఓం భాగ్యదాయ నమః. ఓం ఆధారాయ నమః. ఓం శూరాయ నమః. ఓం శౌర్యాయ నమః. ఓం అనిలాయ నమః. ఓం శంభవే నమః. ఓం సుకృతనే నమః. ఓం తపసే నమః. ఓం భీమాయ నమః. ఓం గదాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం లోహితాయ నమః. ఓం సమాయ నమః. ఓం అజాయ నమః. ఓం వసవే నమః. ఓం విషమాయ నమః. ఓం మాయారూపాయ నమః. ఓం కవయే నమః. ఓం వేదాంగాయ నమః. ఓం వామనాయ నమః. ఓం విశ్వతేజసే నమః. ఓం వేద్యాయ నమః. ఓం సంహారాయ నమః. ఓం దమనాయ నమః. ఓం దుష్టధ్వంసకాయ నమః. ఓం బంధకాయ నమః. ఓం మూలాధారాయ నమః. ఓం అజాయ నమః. ఓం అజితాయ నమః. ఓం ఈశానాయ నమః. ఓం బలవతే నమః. ఓం మహాదేవాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం క్రూరనాశినే నమః. ఓం భోగాయ నమః. ఓం శుభసంధాయకాయ నమః. ఓం పరాక్రమాయ నమః. ఓం సతీశాయ నమః. ఓం సత్ఫలాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం విష్ణవే నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం త్రిమూర్తిస్వరూప శ్రీ త్రినాథదేవాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథ సోమదేవతాభ్య నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి. ఆ పుష్పాలు అలా వేసి స్వామివారికి నమస్కరించుకుని ఇప్పుడు ధూపాలు వెలిగించండి. 3 అగరత్తులు కానీ లేకపోతే ధూపం కానీ వెలిగించండి. వనస్పతిర్భవే దివ్యే నానాగంధే సుసంయుతం ఆఘ్రీయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ త్రినాథ సోమదేవతాభ్యన్మ ధూపమాఘ్రాపయామి. ఇప్పుడు దీపాలు ఇక్కడ 3 దీపాలు వెలిగించాం కదా, పెట్టాం కదా, ఆ దీపాలు వెలిగించండి అగరత్తుతో. సాధ్యం త్రివద్య సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యం తిమిరాప లక్ష్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోऽस्तु తే. శ్రీ త్రినాథ సోమదేవతాభ్యన్మ సాక్షాత్ దీపం దర్శయామి. కొంచెం నీళ్లు పళ్ళెంలో విడిచిపెట్టండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నైవేద్యం. ఇప్పుడు మీరు ఏదేదో కొబ్బరికాయ, అరటిపళ్ళు, వేరే చిత్రాన్నం ఏదైతే నైవేద్యం పెట్టదలుచుకున్నారో అవన్నీ కూడా ఈ కలసిలో నీళ్ళు పుష్పంతో వాటి మీద జలండి. ఓం భూర్భువస్వః. ఓం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అసంత్వా సత్యం త్వత్యేన పరిషించామి. అమృతమస్తు. అమృతాభిధానమసేవ ఉత్తరాపోషణం సమర్పయామి.
అమృతాభిధాన్వసి శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథం దేవతాభ్యా నమ. నారికేళ కదలీ ఫల బహుబీజ ఫల అటుకులు పౌర్ణాన్ని మీరు ఏదైతే నైవేద్యం పెట్టుకున్నారో అవన్నీ బలించుకుని స్వామివారికి చూపించండి 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. కొంచెం నీళ్లు మధ్య మధ్యలో చూపించి స్వామివారికి పక్కన పళ్ళెలను విడిచిపెట్టండి. హస్తోపక్షాళయామి, పాదోపక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీళ్ళు అలాగే విడిచిపెట్టండి పళ్ళెల్లో. సర్వం శ్రీ త్రినాథార్పణమస్తు. తాంబూలం 3 తాంబూలాలు చూపించాం కాబట్టి ఒక్కొక్క స్వామివారికి ముందు బ్రహ్మకి, తర్వాత విష్ణుమూర్తికి, తర్వాత మహేశ్వరుడికి అలాగ తాంబూలాలు చూపించండి. పూగీ ఫల సమయ సమాయుక్తం నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథ స్వామి దేవతాభ్యమ ముఖసుజద్దం తాంబూలం సమర్పయామి. అప్పుడు 2 కర్పూర బిళ్ళలు వెలిగించండి. ఆనంద కర్పూర నీరాజనం. వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తవ సఫు భార్య సర్వాణి రూపాన్ని విజితధీర నామాని కృత్వా వివన్నిదాస్తే సమ్రాజంచ విరాజంచ అభిశ్రీర్యాచ నో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖతయా మాసకం సృజామి. శ్రీ సంతసేసు సమస్త మంగళాన్ని భవంతు. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథ స్వామి దేవతాభ్యమైన ఆనంద కర్పూర్ నీరాజనం దర్శయామి. అలా స్వామివారికి నీరాజనం చూపించేసి పక్కన కొంచెం నీళ్లు విడిచిపెట్టి మీరు కళ్ళకద్దుకుని మిగతా అందరికీ హారతి ఇవ్వండి. రక్షాంధారయామి. 2 పుష్పాలు పట్టుకుని నిల్చోండి. ఒక రూపాయి కాయిన్ ఉంటే రూపాయి కాయిన్. ఓం రాజా ఓం వందే శంభూమాపతిం సురకరం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవన్నైనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ త్రినాథ స్వామి దేవతాభ్యన్మ వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాలు అవిను ఆ స్వామివారి పాదాల మీద వేసేయండి. అలాగే మరో పుష్పం పట్టుకుని మీ ఎడం పక్క నుంచి కుడి పక్కకి 3 సార్లు తిరగండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవ త్రాహి మాం కుపియా దేవా శరణాగతవత్సల అన్యదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీనాథస్వామి. రక్ష రక్షో జనార్దన రక్ష రక్షో మహేశ్వర. శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప త్రినాథ దేవతాభ్యనేక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అవలాగా స్వామివారి పాదాల మీద వేసేసి మీకు వీలైతే సాష్టాంగ నమస్కారం చేసుకుని తర్వాత మళ్ళీ కూర్చోండి. త్రినాథ దేవతాభ్యనమ. చత్రంధారయామి. 2 అక్షతలు కానీ పుష్పాలు పెట్టుకుని ఆ స్వామివారికి అలాగే వేచండి. చత్రంధారయామి చామరం వేజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అంధోళిక సర్వరాజోపచారాన్ దేవోపచారాన్ మంత్రోపచారం సమర్పయామి. 2 అక్షతలు నీళ్లు అక్కడ పళ్ళెల్లో విడిచిపెట్టాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం త్రినాథస్వామి యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే. ఆవాహనం న జానామి విసర్జనం పూజా కర్మ న జానామి క్షమస్స పరమేశ్వర. ఏతత్ పూజాఫలం సర్వం శ్రీ త్రినాథం దేవతాపదార్పణమస్తు. ఆయుర్దేహి చెప్పుకోండి. యశోదేహి శ్రేయం సౌఖ్యంచ సౌభాగ్యంచ పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ చ దేహి మే పరమేశ్వర. అనయాధ్యాన ఆవాహనాది శ్రీ త్రినాథ స్వామి దేవత శ్రీప్రీతో సుప్రసన్న వరదో భవతు. శ్రీ త్రినాథ స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. మీరు పూజ చేసిన అక్షతలు మీరు వేసుకుని పుష్పాలు కళ్ళకద్దుకుని మీరు పెట్టుకుని మిగతా వాళ్ళందరికీ అది ప్రసాదాన్ని ఇవ్వండి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగుంహరత మే పాపం దూర్వా దుష్వప్ననాశిని.
ఇది పూజా విధానం. ఈ త్రినాథస్వామి పూజకి ఏంటంటే కథ ముఖ్యము. ఇప్పుడు 2 అక్షతలు చేతిలో పట్టుకుని కథ శ్రద్ధగా వినండి. కథ నేను చదువుతాను. చక్కగా కథ విని స్వామివారి తాలూకా అనుగ్రహానికి మనం పాత్రలవుదాం. చిన్ననాటి నుండి సిరియ నెరుగని బీదబాపడొకడు పెరుగుచుండె. గృహిణి ప్రార్థన చేత కూర్మితో కొనియను కురచయే జలగడు గోపు నుండు. యాగోవు గానక యజమాని ఒకనాడు దాని వెదుకబోయి తానుగాంచె. బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవులైన దేవతలొక ప్రదేశమందు వారి నధిక భక్తి కొలిచి వరలనపుడు అష్టభోగములనంది తానవని వీడే. పూద చరితలో దలచు భూమిజనులు వారి పూజించి భక్తితో బరగవలయో. శ్రీనాథ భట్ట కథా ప్రారంభము. మధుసూదన్ తాలక కథ. భక్తులారా, నిర్మలమైన మనస్సుతో వినండి. ఈ త్రినాథుల చరిత్రము మాటి మాటికి వినను అమృతము వలె ఉండును. శ్రీపురం అనే గ్రామమునందు మధుసూదనుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. మిక్కిలి దరిద్రుడవుతుచే భిక్షమెత్తుకుని జీవించేవాడు. ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించును. తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు? పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించుచున్నది. ఆ బాలుడు చిక్కిపోవచ్చున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను, అయ్యా, నేను చెప్పిన మాట శ్రద్ధగా వినండి. మన పిల్లవానికి పాల నిమిత్తము పాలుగల ఆవునొకటి తీసుకుని రండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే, ఓసి, నీకు వెర్రి పట్టినదా? మనము చూడగా కడు బీదవారం. పాలు ఇచ్చే ఆవు ఎలాగ దొరుకుతుంది? ధనరత్నములు మన వద్ద లేవు. నేను లోకములో ఏ విధముగా గణ్యతను పొందుతాను? ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తోంది. అట్టివారికే లోకమంతా భయపడతారు. మన వంటి బీదవారికి ఎవరు చూస్తారు అని బ్రాహ్మణుడు చెప్పెను. భార్య మిగులు దుఃఖించినదై, ఓ బ్రహ్మదేవుడా, నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు? ఏమి తిని ఈ బిడ్డ బతుకుతాడు? ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లను సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము 5 రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికివ్వగా ఆమె ఆ సొమ్ము చూచి సంతోషించి పెనిమిటిని చూచి, అయ్యా, ఈ సొమ్మును తీసుకుని వెళ్ళి పాలిచ్చే ఆవుని తీసుకుని రండి అని చెప్పినది. అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ 5 రూపాయలు పట్టుకొని గ్రామంలో తిరిగిను. ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతుడగు షావుకారుండే గ్రామమునకు వెళ్ళాను. ధనధాన్యములు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానముగా ఉన్నాడు. అతని ఆవులన్నయో పాలతో నిండి ఉన్నవి. దైవఘటన మాత్రం మరో విధముగా ఉన్నది. అతని ఆవుల్లో బోధ అనే ఆవు ఉండెను. అది మిగుల దుష్టబుద్ధి కలది. బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది. ఒక దినమున షావుకారు చూస్తుండగానే పక్కవారి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేయుచుండెను. అది చూచి షావుకారు అతి కోపంతో, ఇంక దీని ముఖము చూడకూడదు, ఆవును ఇప్పుడే అమ్మివేస్తాను. ఇది 50 రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ 5 రూపాయలకే ఇస్తాను అని షావుకారు అనగా, ఆ 5 రూపాయలు నేనే ఇస్తాను, ఆ ఆవు దూడ 2 నాకు ఇప్పించండి అని ఆ బ్రాహ్మణుడు అనగానే, ఓ బ్రాహ్మణుడా, నీకు వెర్రి పట్టినదా అని షావుకారు అనెను. అంతా బ్రాహ్మణుడు, మీరు షావుకారులయ్యి ఉన్నారు, మీ మాట మీరు నిలుపుకోండి, మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అన్నాడు. ఆ బ్రాహ్మణుడన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను, ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో, ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణుడు చేయి చాచి వెంటనే ఆ సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణులకు షావుకారు ఇచ్చివేయగా ఆవును దూడను తోలుకొని అచ్చటి నుండి బయలుదేరి తన ఇంటికి వచ్చివేసినాడు. ఆ ఆవును చూడగానే ఆ బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూచిన కలువల వలె సంతోషపడిను. వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందం పొందినది. ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు. పొద్దుపోయేడు వేళైనది. ఆవు రాకపోవడం చూచి బ్రాహ్మణుడు వెతికిపోయినాడు. వీధుల్లోనూ సమీపంలోన్న వ్యవసాయ భూముల్లోనూ చూచెను, కానీ ఆవు కనిపించలేదు. తెల్లవారుగానే నిద్రమేల్కొని ఆవును వెతుకుటకే బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టును చూచినాడు. అది ఒక గొప్ప మర్రి చెట్టు. పైన 3 మనుషులు కూర్చుని ఉన్నారు. వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వారే త్రిమూర్తులు. అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోవచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో, ఓ విప్రుడా,
నీ మనసుకు ఎందుచేత దుఃఖము కలిగినది? నీవు ఎక్కడి నుండికి వెళుచున్నావు? ఆ సంగతి మాతో చెప్పుమనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి, అయ్యా, నేను కడు బీదవాడను, భిక్షమెత్తుకుని బతికేవాడను. నాకు ఒక ఆవు ఉన్నది, అది కనిపించటలేదు. ఈ దినము శ్రీపురములో సంత అగుచున్నది. ఆ సంతకు వెళ్ళి వెతికెదను. ఎవరైనా దొంగిలించి తీసుకుని పోయినట్లయినా సంతలోనూ అమ్ముతారు కదా అని ఆ ఉద్దేశంతోనే నేను ఆవును వెతుక్కుంటూ వెళుచున్నానని తన సంగతి చెప్పెను. అది విని బ్రాహ్మణునకు, శ్రీమూర్తులు, ఎలాగూ సంతకు వెళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు కావాలి అడిగిరి. త్రిమూర్తులు ఇట్లనిరి, 1 పైసా గంజాయి, 1 పైసా ఆకు చెక్క, 1 పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మనిరి. ఆ మాటలను విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే, ఓ త్రిమూర్తులారా, నాకు పైసాలు ఎక్కడ దొరుకును? నేను బీదవాడను కదా, భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే, ఓ బ్రాహ్మణుడా, విను. అదిగో ఆ గోరంట పొద కనిపించున్నది కదా, దాని మొదట 3 పైసాలున్నవి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంట గడ్డి మొదలు పైకి లాగేసరికి 3 పైసాలు దొరికినవి. పాపం ఆశతో ఇంకా ఉన్నాయేమో అని, అంటే ఆ లేనితనము అలా అనిపిస్తుంది కదా, ఇంకా ఉన్నాయేమో అని కొంచెం ఆశతో ఇంకా చూస్తున్నాడు. బ్రాహ్మణుడా, నీకు వరి పెట్టినదా? చూసి ఉన్న డబ్బులే, ఇంకా మరి లేవు ఇంకా అని త్రినాథులు ఎంత దొరికిందో అంతే ఉండును అని అన్నారు. ఆ మాటల బ్రాహ్మణుడు విని అచ్చటి నుండి వెడలిపోయాను. కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథుడిట్లు పలికిరి, ఓ విప్రుడా, తిరిగి ఎందుకు వచ్చావనగా, అయ్యా, మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగ తెస్తాను అని ప్రశ్నించగా, నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు. అందులోకి ఆ బ్రాహ్మణుడు, గావంచాలో నూనె ఎలా ఉంటుంది? మీరు జగత్కర్తలు నాతో కపటముగా చెబుతున్నారు అని అనగా, ఓయి, నీతో కపటముగా చెప్పలేదు. మమ్ము తలుచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకుని రమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురమున సంతలో ప్రవేశించినాడు. వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు. ఆకులు, వక్కలు, గంజాయి తీసుకుని నూనె కోసం బజారునకు వెళ్ళి తెలుగుని వానితో 1 పైసా నూనెను ఈ గావంచాలో పోయమన్నాడు. అందులోకి ఆ తెలుగుల వారు ఆశ్చర్యపడి, ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలు, నూనె లేదు అని చెప్పినారు. అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి తెలుగుల వారిని నూనె అడిగినాడు. అంత ముసలివాడు దిగమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా 1 పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచాను చూపినాడు. తెలుగులవాడు, ఈ బాపునయ్య వికారపు వాడు కాబోలు, వీరిని మోసం చేసి పైసలు తీసుకుంటానని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె కొలత వేసి ఇచ్చినాడు. విప్రుడు గావంచాకున్న చెంగు పట్టుకొని అచటి నుండి వెళ్ళిపోయినాడు. అంతే తెలుగుల వాని కుండీలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది. అది చూచి తెలుగులవాడు మూర్ఛపోయినాడు. తెలుగుల వాళ్ళందరూ పరుగుత్తుకు వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు చల్లి సెద తీర్చి కూర్చుండబెట్టినారు. ఏమి చెప్పుదును? ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు. ఇప్పుడు ఇటు వెళ్ళినాడు. కుండీలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు. ఆ విప్రుడు మా వద్దకు వచ్చినాడు, మమ్మ కూడా నూనె అడిగినాడు, లేదనగా వెళ్ళిపోయినాడు. ఇలాగను అందరూ విచారించి పరుగెత్తుకుని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు, విప్రుడా, విను. మీరు నూనె కొన్నారు కదా, అది కొలతకు తక్కువగా ఉన్నది, పూర్తిగా ఇచ్చి వేస్తాము, పట్టుకుని వెళ్ళండి అన్నారు. మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళినాడు. ఈసారి ముందు తెచ్చిన దొత్తతోనే చమురు సరిగా కొలవుగా ఎప్పటి వల్లనే దొత్త భర్తీ అయిపోయినది. అది చూచి ముసలి తెలుగుల వాని ఆనందము చెప్పనలివి కాకుండా ఉన్నది. విప్రుడు గావంచాలో చమురు ఉంచినారు. అది పట్టుకుని విప్రుడు వెడలిపోయినాడు. త్రిమూర్తుల వారికి పై సామాన్లు ఇచ్చివేసి వారిని సెలవు అడిగినాడు. సెలవు అడగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే, ఓయి, నీ కష్టము చూచి మా మదిలో దయ కలిగినది. ఒక మాట విను. నీవు త్రినాథుల సేవ చేసేదేవేని నీ దరిద్రము పటాపంచలై అధిక సంపదలు కలుగునని త్రినాథులనగా అది విని, స్వామి, ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రినాథులు ఇలాగన్నారు, ఓ ద్విజుడా, వినుము. ఇప్పుడు నీవు తెచ్చిన 3 పైసాల సామగ్రి చాలను. త్రిమూర్తుల పూజాద్రవ్యములు ఇంతే. మాకు వీనితోనే మేళా చేయము. 3 మట్టి చిలుములు యందు గంజాయి నలిపి అందులో నిప్పును ధూపం వేసి దీప ప్రమిదలు 3 చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు చెక్కలు జాగ్రత్త చేసి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోని నీ స్నేహితులను పిలిచి పూజాద్రవ్యములను తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వామికి సమర్పించవలను. అలాగని చేసిన సకల పాపములు నివారించును. అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించాను. చెట్టు మొదటనే పూజ ఆరంభించి గంజాయి ముందు తయారుపరిచినాడు. అప్పుడు త్రిమూర్తులు, నీ గావంచా చెంగు చేరి వత్తు చేయుము అనగా ద్విజుడు చెప్పుచున్నాడు.
నేనా భేద బ్రాహ్మణుడు, భిక్షమెత్తుకుని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకున్నాను. అన్నవస్త్రములకు బహు కష్టపడుచున్నాను. దీపం ముట్టించుటకు అగ్ని లేదు. నా గావంచ వత్తుల ప్రాప్తమైంది. నా ఆవ దొంగల పాలైంది. నా కుటుంబం ఉపవాసంతో ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం. ఏ బుద్ధితో పూజ చేస్తానని యావగించుకుని ద్విజుడు కూర్చున్నాడు. అది చూసి త్రిమూర్తులు, ఓ ద్విజుడా, మదిలో చింతపడకు. నీ ఆవు పెయ్య దొరుకుతాయి. నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు. వస్త్రములు అన్నవస్త్రములకు లోటు ఉండదు. అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు 5 మేళాలు స్వామివారికి సమర్పిస్తాను. ఈ మాట సత్యమని చెప్పినాడు. దీపం వెలిగించుటకు అగ్గిలేదే, నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్పుచున్నారు, ఓ బ్రాహ్మణుడా, నీ 2 నేత్రములు మూసుకో అనగానే వెంటనే బ్రాహ్మణుడు నేత్రమును మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది. అది చూచి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగదండ ప్రణామము వనరించినాడు. త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళిచుండగా త్రోవలో ఆవు దూడను చూచి సంతోషించి, త్రినాథుల వారు నా యందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు. వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకుని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు. చూడగా ఇంటిలో శ్రీ సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి. అది చూచి అధికముతో సంతోషం పొంది కడు శ్రద్ధతో పూజ సమర్పించినాడు. చేయవలసిన కార్యక్రమం అందరికీ విశదముగా తెలియపరిచినాడు. తన స్నేహితులను రప్పించి వెనుకటి వలనే మేళా సమర్పించినాడు. మేళా చేయ పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేశారు. అందరి ఇండ్లయందు సుఖ సంతోషంతో ఉన్నారు. దానివల్ల షావుకారులందరూ వ్యాపారంలో మూసివేసినారు. అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు, అంటే కొంతమంది ఫిర్యాదు చేసినారు, అంటే వర్తకులందరూ కూడాను. వారిని చూచి రాజు, మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడగగా, అయ్యా, మా ఫిర్యాదు మీరు వినవలేను. మధుసూదనుడనే బీద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించుచుండేవాడు. శ్రీపురము వెళ్ళి వచ్చి త్రినాథ మేళాను ఆచరించినాడు. ఆ త్రినాథులు ఏమి దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి. ఊరిలో ఉన్న రైతులు 50 మంది త్రినాథ మేళా చేసినారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు. అందరూ మోక్షమంది ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమైపోయారు. మా వ్యాపారములు పోయినవి, మా క్రయ విక్రములు ఎలా జరుగుతాయి అని చెప్పగా రాజు వారి మాటలు విని చాలా కోపం తెచ్చుకుని సకల జనులను పిలిపించి కోపముతో ఇట్లన్నాడు, త్రినాథులనే దేవతలు ఏమి దేవతలు? వారిని మీరు ఎలా పూజించుచున్నారు? నేను చెప్పుచున్నాను, ఆ పూజ మీరు చేయకూడదు. అట్ల పూజ ఎవరు చేస్తారో వారు 500 రూపాయలు జరిమానా ఇచ్చి 6 మాసముల ఖైదులో ఉండవలసి ఉంటుంది. అట్లు కాని ఎడల శూలము వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదిచ్చి పంపారు. ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు. దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు. నగరములో ఏడ్పుఘోష వినిపించుచున్నది. ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు. రాజు కృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అందరూ అనుకుంటున్నారు. కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడ్చుచున్నాడు. తల్లి, బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు. దహనము చేయుటకే స్వర్ణభద్రా నదీ తీరమునందు ఆ శవమును ఉంచినారు. త్రినాథులకు దయ కలిగినది. రాజకుమారుని బతికించి వేతుమా, మనకు పేరు ప్రఖ్యాతులు కలుగును అని బాగుగా ఆలోచించి, అంటే పేరు ప్రఖ్యాతుల కోసం కాదు, అంటే రాజు వాళ్ళని నమ్మలేదు, అవమానపరిచాడు కాబట్టి తనకి దండన విధించాడన్నమాట. ఆ శ్మశానమునకు బ్రాహ్మణ రూపంలో వచ్చినారు త్రినాథులు. వారి సమూహమును చూచి, మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందుకు వచ్చినారు? ఏల విచారముగా కూర్చున్నారు? ఈ పిల్లవాడు ఎందుకు పండుకొని ఉన్నాడు? ఇతని శరీరంలో చల్లదమ్మ కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు, మీతో ఏమి చెప్పగలము? రాజకుమారుడు చనిపోయినాడు. ఆ రాజు ఏమి దోషము చేసినావు గాని ఇతడు చనిపోయినాడు అనగా, ఈ కుర్రవాడు చనిపోలేదు. త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది. ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. మా మేళా చేటుకు రాజు ఒప్పుకున్నట్లయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రిమూర్తులు అదృశ్యమైనారు. అందరూ వారి మాటలు విని త్రినాథస్వాముల పేరు ఆ రాజు తనయని చెవిలో చెప్పినారు. 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు. అలా ఒప్పుకోగానే రాజకుమారుడు లేచి కూర్చున్నాడు. అది చూచి అందరూ సంతోషం పొందినారు. అప్పుడు త్రిమూర్తుల పేరును మాటిమాటికి స్మరించినారు. అందరి నోటి నుండి వచ్చిన పలుకులు సముద్ర గర్జన వలె వినిపించినవి. అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా ఒక ఓడలలో విదేశములకు సరుకులను తీసుకువెళ్ళుచుండెను. ఆ ఓడలను నడిపించుకొని స్వర్ణభద్రా నదీ తీరంలో ప్రవేశించినాడు.
ఘోష చేసిన స్థలము దగ్గరకు వెళ్ళినాడు. వారిని చూచి, జనులారా, శ్రీనాథుల పేర్లు ఏమి పేర్లు మీరు ఏల స్మరించుచున్నారు? వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా, రాజుగారు మనుషులు ఇట్లు అన్నారు, ఓ వర్తకడా వినుము. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు. అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించినందున అపరాధుడైనాడు. ఆ అపరాధం వలన ఈ రాజకుమారుడు చనిపోవచ్చే ఇతన్ని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారం చేయుటకు కూర్చుని ఉన్నాము. ఇది చూచి ఆ ప్రభువులకు దయ కలిగిన వచ్చి వీరిని బతికించిరి. అందుకు 7 మేళాలు చేయుటకు ఒప్పుకున్నాము. వెంటనే రాజకుమారుడు బతికి కూర్చుండను. ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మెదలో సంతోషించి, అటువంటి ప్రభువులు ఎక్కడుందరో చనిపోయిన రాజకుమారుడు బ్రతికి కూర్చుండను. నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి. నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను. నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను. నాకు వ్యాపారంలో నష్టము రాకపోయినట్లయినా ప్రభువుల వారికి 5 మేళాలు చేస్తాను. ఇట్లు మనసులో సంకల్పించుకుని ఓడపై కూర్చుని నడిపించుకుని పోయినాడు. పై దేశములకు వెళ్ళి అతడు గొప్ప లాభములు పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు. తన నౌకరులందరూ ఓడలోని ధనమును మోసుకుని పోయినారు. ధనమును ఇంటిలో వేసుకుని షావుకారు సంతోషంతో ఉన్నాడు. ధనమును చూచి ప్రభువుల వారి మేళాను మరిచెను. అందరకు ప్రభువుల కోపం కలిగి దండన చేసినాడు. ఓడ నీటిలో మునిగినది. నౌకర్లు ఓడలో ఉన్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోయారు. అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడ్చుచుండగా ఆకాశములో నుండి త్రినాథులు, నీవు మాకు మేళాలిచ్చినావు కావు, అందుచేతనే ఓడ మునిగినది. నీవు 5 మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు. అది విని షావుకారు మెదలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉంటిని, ప్రభువుల మహిమను మరచితిని, ఇప్పుడే త్రినాథుల వారికి మేళాలు ఇస్తాను అని మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసిన సామగ్రి అంతా తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు. నీటిలో మునిగిపోయిన వాడు వెంటనే పైకి తేలినది. అది చూచి పటలేని సంతోషము పొందెను. పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనమును కూడా కొనిపోయినారు. ధనమును మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను. గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగదండ ప్రణామము చేసినారు. రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు. మేళాను చూచుటకంతా వస్తున్నారు. ఇట్టి స్థితిలో గురుడివాడొకడు తోవను పోయే వారితో, అన్నా, మీరెవరు? మీ పేరేమిటి? మీరెక్కడికి వెళ్ళుచున్నారు అనెను. వారు మేళా చూచుటకనిరి. అది విని గుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడ, త్రినాథస్వామి వారిని భజించుము, నీ కన్నులు బాగుగా కనబడును, ప్రభువుల వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళా వద్ద ప్రవేశించినారు. గుడ్డివాడ త్రోవలో కూర్చుని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయుచుండగా కొంచెము కన్నులు కనిపించినవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరం పోయినాడు. దారిలో ఒక సొట్టవాడు కూర్చుని ఉన్నాడు. వారిని చూడగా, నీవు గుడ్డివాడవు, ఇంత కష్టములో ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినాడు. గుడ్డివాడు చెప్పుచున్నాడు, అయ్యా, నేను మేళాను చూచుటకు వెళ్ళుచున్నాను. ఆ మాటలు సొట్టవాడు విని, స్వామివారి దయ నా మీద లేదు, కాళ్ళు చేతులు కూడా సొట్ట, నేను ఎలాగ నడవగలను? నీకు కాళ్ళున్నవి, డేపుకొనైనా వెళ్ళగలవు. అంతా గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథస్వామి వారిని భజింపుము, నీ కాళ్ళు చేతులు బాగోతువై, క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం. నేను కేవలం గుడ్డివాడను, ఏమాత్రము కన్నులు కనిపించటం లేదు. త్రినాథస్వామి వారిని భజించాను కనుక కొంచెము కనిపిస్తున్నాయి. అందుచే నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధను నివారణ చేస్తారని చెప్పగా చొట్టవాడ త్రినాథ 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 అని భజించినాడు. గురుడి అన్న, నీకు కాళ్ళున్నవి, నడవగలవు, నేను ఎలాగ నడవగలను? నన్ను నీ భుజంపై కూర్చుని పెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు, నేను త్రోవ చూపుతూ ఉంటాను, నిశ్చింతంగా ఇద్దరము మేళా వద్దకు చేరుకుందాం అని సొట్టవాడు చెప్పాడు. అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాని భుజంపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు. గుడ్డివాడు చెప్తున్నాడు, నేస్తమా, నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా సొట్టవాడు, అయ్యా, నేనిప్పుడు నడిచిపోగలను. ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు. ఆ మేళా జరుగు స్థలంనకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అతడు త్రినాథ మేళా చెల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉండేవాడు. అతన్ని ఈ పొద్దు మన స్థానమందు కూర్చుంట పెట్టవద్దు అని అనుకుని మేళా చేయవారంతా వైష్ణవుడు రాగానే చూచి, మేళా చెల్లకుండా నీవు వెళ్ళుచున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమన్నది అని చెప్పగా వైష్ణవుడు అంటున్నాడు, అనగా, నాయనలారా, నా అపరాధము క్షమించండి, ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను. నేను నికరముగా చెప్పుచున్నాను, నా గురువు ఇక్కడికి వచ్చినా సరే నేను విడిచి వెళ్ళను. దైవయోగమున ఆ క్షణము గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు.
నా శిష్యుడు ఎక్కడకు వెళ్ళినాడు, ఈ దినము అతడు అగుపించలేదేమి అని వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు. అప్పుడు అతనితో ఈ విధముగా చెప్పింది, నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు. గురువు మేళా ఎవరిదని అడిగినాడు. అందులోకి ఆ ముసలిది అది త్రినాథ మేళా అని చెప్పినది. ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు. అది చూచి గురువును ఒక కోపం వచ్చి బాగా తిట్టి మేళా స్థలమును సామగ్రిని కాలితో తన్నివేసినాడు. తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు. కొంత దూరం వెళ్లేసరికి భోరున వర్షం కురియసాగినది. కటికి చీకటి కావడం వలన త్రోవ కనిపించడం లేదు. గురు శిష్యులు చెల్లాచెదరై అతి కష్టం మీద గురువుగారింటికి చేరుకున్నారు. గురువు ఇంట్లో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది. గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు. వారిని చూచి గురువు మూర్ఛపోయినాడు. శిష్యుడు గురువును పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖం మీద నీళ్లు జల్లి, అయ్యా, తమరు శ్రీనాథస్వామి వారికి అపరాధులు. త్రినాథ మేళాను పాడు చేసినారు. అందుకే మీకు ఇది ప్రతిఫలం. మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసినడలా మీ భార్య కుమారులు బతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు 5 మేళాలు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్య కుమారులు లేచి కూర్చున్నారు. త్రినాథ మేళా పాడు చేసినందుకు నాకు తగిన శిక్ష దొరికింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువులు వారి మహిమ తెలుసుకొనలేకపోతుని అని ప్రభువులు వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు. నూనె కాలడము చెల్లింది. ప్రభువులు వారి పూజ కావచ్చినది. ఆకులు చెక్కలు అందరికీ పంచి సేవించి సుఖం అనుభవించినారు. ఫలశ్రుతి. ఈ చరిత్రను ఎవరు వింటారో వారికి కుష్ఠవ్యాధి గుడితనము కూడా పోయి ధరిస్తారు. పుత్రులు లేని స్త్రీ నిర్మలముగా వింటే పుత్రులు పుడతారు. ఎవరైనా కొంటిగా హాస్యము చెప్పి చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది. 3 త్రిమూర్తులను 3 స్థలముల నుంచి ముందు విష్ణుమూర్తులను పూజించవలను. చందన పువ్వులు తెప్పించి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలను. నైవేద్యము సమర్పించి గంజాయిని అగ్నిలో వేయవలను. తాంబూలము 3 భాగములు చేసి ఉంచవలను. త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుని ఉంచవలను. 3 దీపములు వెలిగించి, ఓ త్రినాథ స్వాములారా దయచేయండి అని అనవలేను. అంతా సమర్పించి త్రినాథ స్వామి వారి పాదములపై పడవలెను. అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలేను. ప్రసాదమును అందరూ పంచుకొని సేవించవలను. ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి అని ఈ కథని సీతాదాసు చెప్పి ఉన్నాడు. ఈ విధముగా మనము చక్కగా స్వామికి కల్పోత్ ప్రకారంగా పూజ అష్టోత్తరంతో పూజ చేసుకుని కథ విని స్వామి తాలూకు సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మన అందరం పొందుదముగాక. మంగళం భగవాన్ విష్ణు, మంగళం మధుసూదన, మంగళం పుండరీకాక్ష, మంగళం గరుడధ్వజ, నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే, శ్రీలక్ష్మీ ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం, దత్తాత్రేయ పుత్రాయ శ్రీ త్రినాథాయ మంగళం. ఇలా ఈ విధంగా చక్కగా స్వామి పూజ చేసుకుని స్వామి తాలూకు అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుదాం. ఈ అక్షతలు మీరు స్వామి పాదాల మీద కొంచెం వేసి మీరు వేసుకుని మీ పిల్లలకి మిగతా వాళ్ళందరికీ చక్కగా వేసి స్వామి తాలూకు అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం చక్కగా పొందుదాం. ఈ త్రినాథ స్వామి తాలూకు పూజ ఏంటంటే సూక్ష్మంలో మోక్షం, తక్కువ ఖర్చుతో తక్కువ దీంతో ఎక్కువ ఫలితాన్ని చక్కగా మనం పొందుతాం. ఏదైనా సరే భక్తి శ్రద్ధలతో చేసుకుంటే ఆ స్వామి తాలూకు అనుగ్రహం ఆశీస్సులు మనం తప్పక పొందుతాం. ఆ కాలంలో అది కలియుగంలో కూడా చక్కగా ఆ స్వామి అనుగ్రహాన్ని మనం పొందుతాం. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగళీ భవ. ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు మనోవాంఛావల సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఈ పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ తాలూకు వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. శ్రీమాత్రే నమః.